హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను శ్రీనగర్ కాలనీలో ఉన్న నేచర్స్ బాక్స్ గో బియాండ్ ఆర్గానిక్ స్టోర్ ముందున్నానండి. అయితే సతీష్ గారు నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు. నాకు నచ్చిన అంశం ఏంటంటే ఈ రోజుల్లో ఆర్గానిక్ అంటున్నాము, బట్ ఆర్గానిక్లో కూడా ఎంతవరకు ట్రూలీ ఆర్గానిక్గా వస్తున్నాయో మనకు తెలియదు. గో బియాండ్ ఆర్గానిక్ నన్ను ఇక్కడికి అట్రాక్ట్ చేసిన అంశం అనమాట. అయితే పొద్దున్న లేస్తే ఇట్లాంటి వార్తలు మస్తు తింటున్నాం సతీష్ గారు. ఏది నిజం, ఏది తింటున్నాం, అందులో ఎంతవరకు ప్యూరిటీ ఉందో ఏం అర్థం కాకుంది. అందులో మళ్ళీ గో బియాండ్ ఆర్గానిక్ అని ఇంకా కన్ఫ్యూజ్ చేయకండి అంటే, లేదు మేడం మీరు ఒకసారి రండి, నా మాటలకి మీరు కన్విన్స్ అవుతే మీరు తీసుకోండి, మీరు ప్రమోట్ చేయండి వీడియోని, అదర్వైజ్ వదిలేయండి అని నాకు కొన్ని వాళ్ళ వీడియోస్ కూడా, ఫార్మింగ్లో తయారు చేసే వీడియోస్ కూడా చూపించారండి పంపించి. దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. మంచి ఎప్పుడు మనం స్ప్రెడ్ చేయాలి, అందులో సుమన్ టీవీ ముందుగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా నేను వచ్చేసాను శ్రీనగర్ కాలనీలో ఉన్న నేచర్స్ బాక్స్ విచ్ ఇస్ గో బియాండ్ ఆర్గానిక్. అసలు దీని కథ కమామిషం ఏంటి, నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అని సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. హలో సతీష్ గారు, హౌ ఆర్ యూ అండి? సతీష్ గారు, ఈరోజు కొన్ని విషయాలు మీతో నేను తేల్చుకోవాలని డిసైడ్ అయ్యానండి. బికాజ్ ఆర్గానిక్ 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 అని పిచ్చెక్కిపోయి ఉన్నారు జనాలు. ఆఫ్టర్ కరోనాతో అది ఎంతవరకు ఆర్గానికో తెలియదు, కానీ కోకొల్లలుగా వచ్చిన ఆర్గానిక్ స్టోర్ వెనకాలే వెంపర్లాడుతున్నారు. ఈ టైంలో మళ్ళీ మీరు వచ్చారు లైక్ బియాండ్ ఆర్గానిక్ అన్న కాన్సెప్ట్తో. ఏది నమ్మాలి తెలియట్లేదు సతీష్ గారు. ఏది నమ్మాలి, ఎట్లా పరిగణించాలి, దిస్ ఈజ్ అన్ ఆర్గానిక్ ఐటమ్ అని ఎట్లా తెలుసుకోవాలి? యాక్చువల్లీ నేచర్స్ బాక్స్ అనేది గో బియాండ్ ఆర్గానిక్స్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. గో బియాండ్ ఆర్గానిక్ అంటే ఇక్కడ మనకి ఆర్గానిక్ అంటే ఏంటి, కెమికల్స్ కానీ రసాయనాలు ఏమీ వాడకుండా, పెస్టిసైడ్స్ ఏమి వాడకుండా, పురుగుల మందు లాంటివి వాడకుండా తయారు చేసిన ఆర్గానిక్ అని పిలుస్తాం మనం. బియాండ్ ఆర్గానిక్ నేచర్స్ బాక్స్ అనేది బియాండ్ ఆర్గానిక్ అనే ఫార్ములాతో వెళ్తుంది. ఇప్పుడు మనకి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది అంటే ప్రకృతి సిద్ధంగా మనిషికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ తో, అన్ని వాల్యూస్ తో మనకి ప్రకృతి మనకి ఇస్తుంది యాక్చువల్ వాల్యూస్. కానీ మనిషి తన స్వార్థంతో తన చేతులారా తనే పూర్తిగా ఈ ఆహార పదార్థాలను నాశనం చేసుకుని రోగాలను మనం కొని తెచ్చుకుంటున్నాం మార్కెట్ లోకి వెళ్ళి. అది ఉండకూడదు అనేది మా సిద్ధాంతం. దట్ ఇస్ అవర్ బేసిక్ ప్రిన్సిపల్. దానికోసం ఏం చేస్తుంది నేచర్? ఇప్పుడు మనకి సుభాష్ పాలేకర్ అనేది అందరికి తెలిసిన వ్యక్తే. ఆయన కేవలం న్యాచురల్ ఫార్మింగ్ అనే విధానం కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. అయినా ఆ వ్యక్తి అడుగుజాడల్లో మేము తయారు చేస్తుంది దిస్ ఇస్ గో బియాండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇదేంటి న్యాచురల్ ఫార్మింగ్. మనకి ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం దేశీ ఆవు పేడ మూత్రంతో తయారు చేసిన జీవామృతం కానీ జీవశక్తి కానీ ఇట్లాంటి వాటిని వాడడం ద్వారా మేము ఫార్మింగ్ చేస్తాం. ఇక పురుగులు కానీ క్రిమికీటకాలు ఏమైనా అటాక్ చేసినప్పుడు మేము వాటికి ఓన్లీ ఆర్గానిక్ వేలోనే వాటికి పిచికారీలు చేస్తాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పసుపుని పిచికారీ చేస్తే కొన్ని రకాల క్రిమికీటకాలు పోతాయి. పుల్ల పెరుగు ఉంటుంది, ఆ పుల్ల పెరుగుతో ఒక రకమైన రసాయనం తయారు చేసి దాన్ని స్ప్రే చేయడం వల్ల కొన్ని రకాల క్రిములు పోతుంటాయి. మట్టిని తీసి మట్టిని కొంత నానబెట్టి దాని నీళ్ళతో స్ప్రే చేస్తే కొన్ని పురుగులు పోతాయి. అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డలోకి తీసుకెళ్ళడం అంటారు చూడండి, కరెక్ట్ మనకు అప్లై అవుతుంది. మనం ఏం చేస్తామంటే పురుగు పట్టిందా ఒక కెమికల్ బాటిల్ తేవడం, కొట్టేద్దాం, చచ్చిపోయింది, అది మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ దేని మీద కొడుతున్నాం? మన ఆహారం మీద కొడుతున్నాం. ఆహారం మనం తింటాము, దాంతో పాటు మిగిలిన రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆకులు అలా ఉన్నాయో ఆవులు తింటాయి, ఆ వాటికి రోగాలు వస్తాయి, ఆ రోగాలతో కూడిన పాలను మళ్ళీ మనమే తాగుతాం. అంటే ఇట్స్ సర్కిల్. మొత్తం మనం పొల్యూట్ చేస్తాం. దాంతో పాటు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం ఎలా పొల్యూట్ చేస్తున్నాం అంటే ఈ విష రసాయనాలు గాల్లో కొట్టడం వల్ల గాలి అంతా పొల్యూట్ అయిపోతుంది. రెండవది భూమిలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఒక ఎకరాకి 500 నుంచి 600 కిలోల యూరియా మనం ఈ రోజు వాడుతున్నామనంటే ఎంత ఘోరమైన కండిషన్ లో మనం ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. అదంతా కూడా భూమిలోకి వెళ్ళి భూమి అంతా పాడైపోతుంది, సాయిల్ పొటెన్షియాలిటీ పోతుంది. సాయిల్ లో ఉన్న ఏదైతే ఆ శక్తి ఉంటుంది, భూమికి ఉన్న శక్తి ఉంటుంది, నెమ్మదిగా పోతా ఉంది. అంటే భూమిని మనమే నాశనం చేయడం మొదలు పెట్టాం. సో అలా ఎందుకు చేయాలి, మన చేతుల మనం ఎందుకు చేయాలి దీన్ని అనే ఒక ఆలోచనతో నేచర్స్ బాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేచర్స్ బాక్స్ అనేది గో బియాండ్ ఆర్గానిక్ కాన్సెప్ట్ వెళ్తుందండి. దీంట్లో ఎక్కడ కూడా కెమికల్స్ వాడడం, ఎలాంటి రసాయనాలు కానీ పురుగు మందులు కానీ అసలు మా ఎంటైర్ ఫామ్ లోకి ఎలా కూడా చేయం. అట్లా అయితే ఈల్డ్ ఎక్కువ ఎలా వస్తుంది సతీష్ గారు? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మరి ఇంతమంది ఈ కోట్లాది జనాలకి అంత ప్యూరిటీ ఫుడ్ మనం ఎలా అందించగలం? మీరెట్లా బిజినెస్ నడపగలరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
నిజంగా కానీ మన భూమిని కానీ పొటెన్షియల్ చేస్తే మన శక్తిని మనం బ్యాక్ తీసుకురాగలిగితే మీరు రసాయనాలతో పండించే పంట కంటే ఎక్కువ పంట వస్తుంది. కావాలంటే మా ఫామ్ ప్రూఫ్, మా దగ్గర రండి, ఫ్రీ విజిట్ మీరు రండి, చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది న్యాచురల్ ఫార్మింగ్ లో ఎంత పొటెన్షియాలిటీ ఉందో, న్యాచురల్ ఫార్మింగ్ లో ఎంత మనం హైయెస్ట్ ఈల్డ్ తేవచ్చు మనం చూడొచ్చు. దట్ ఇస్ అ ప్రూఫ్. ఎస్, బట్ ఇప్పుడు చూడండి, మీరు పండించిన పసుపు గురించి ఒకవేళ మాట్లాడుకుంటే ఈ పసుపు బయట మార్కెట్లో మీరు అమ్మే ధర కన్నా హాఫ్ రేట్ ఉంటుందేమో. మరి అందరూ దీన్ని అఫోర్డ్ చేయగలరా? చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టర్మరిక్ తీసుకుంటే జనరల్ గా మార్కెట్ లో ఏ టర్మరిక్ అయినా 3 to 4% కర్క్యూమిన్ ఉంటుంది. దీంట్లో హైయెస్ట్ కర్క్యూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్షియస్, యాంటీసెప్టిక్ ఉండే ఒక రకమైన పసుపు. దీన్ని టెస్టిఫై చేయొచ్చా? మీరు ప్రూఫ్ చేయగలరా ఇది నిజంగా నిజమైనది, మీకు కావాల్సిన రిజల్ట్ దీంతో వస్తుంది అని? చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 8 to 10% ఈ లేబుల్ మీద ప్రింట్ చేసాం. ఇది యూ కెన్ టెస్ట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. టెస్ట్ చేస్తే మనకి 8 to 10% తెలిసిపోతుంది. సో వెన్ ఇట్ ఈస్ హెల్త్ ఈస్ ఎ మ్యాటర్, ఎందుకు ఒక ఎక్స్ట్రా 50 రూపాయలు ఎక్స్ట్రా 10 రూపాయలు ఖర్చు పెట్టి జెన్యున్ ఫుడ్ ఎందుకు తినకూడదు మనం? ఎందుకంటే జెన్యున్ ఫుడ్ తినడానికి ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుందంటే మిగిలిపోయినవో వేస్ట్ గా పడేసావో ఎక్స్పోర్ట్ అవ్వకుండా మిగిలిపోయిన ప్రొడక్ట్స్ ని దాన్ని గ్రైండింగ్ చేసి ప్యాకెట్లో అందమైన ప్యాకెట్లో ప్యాక్ చేసుకొని డిస్కౌంటెడ్ రేట్ కొనుక్కొని అనారోగ్యాలు కొనుక్కుందామా, లేదా 10 రూపాయలు ఎక్కువైనా సరే జెన్యున్ ఫుడ్ ని కొని ఆరోగ్యంగా హ్యాపీగా హెల్తీగా జీవిద్దామా అనేది ప్యూర్ గా కన్జ్యూమర్ చాయిస్. రైట్. ఇప్పుడు ఈ సతీష్ గారు ఆయిల్ గురించి మాట్లాడుకుంటే వాట్ వీఆర్ కన్జ్యూమ్ ఇస్ రియలీ నాట్ అ ప్యూర్ ఆయిల్. ఉదయం లేస్తూనే మనకు బ్రేక్ఫాస్ట్ లో లంచ్ లో డిన్నర్ కావాలి, రైట్ ఫ్రమ్ మంత్స్ ఆర్ డేస్ బేబీ టు వాట్ ఎవర్. సో మరి ఇది ఎంతవరకు ప్యూరు, ఆ ప్యూరిటీని ఎంతవరకు చెక్ చేయొచ్చు, అండ్ ఇది ఎంతవరకు అందరికి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది? ఆయిల్ వచ్చేసరికి ఆయిల్ ఇస్ అనదర్ గేమ్. మనకి ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ఆయిల్ లేకుండా మన డే గడవదు. ప్రతి దాంట్లో ఆయిల్ వాడాల్సిందే. అసలు ఆయిల్ ఫుడ్ చూస్తే మనం భయంతో వణుకుతాం. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒకటి ఫ్యాట్ అని ఒక భయం అయితే అసలు ఆయిల్ కాదు మనకు తెలియదు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన లెక్కే, 1 కిలో ఆయిల్ తయారు చేయాలంటే ఒక ఫార్మర్ కి అయ్యే ఖర్చు అయ్యేది అట్లీస్ట్ ఒక 300 రూపీస్ వరకు, 300-400 రూపీస్ ఖర్చు వస్తుంది. అది 300 రూపీస్ ఖర్చు పెట్టి 100 రూపీస్ హౌ కెన్ హీ సెల్ మార్కెట్ ఎలా అమ్మగలుగుతారు? 100 రూపాయలకి వాడు 100 రూపాయలకి అమ్మాలంటే 20 రూపీస్ కిలోకి సంబంధించిన ఏదో ఒక ఐటమ్ వాడు క్రష్ చేసి అమ్ముండాల్సిందేమో. యూ డోంట్ నో అది ఎలా అమ్ముతారు అనేది. ఇట్స్ గేమ్. 20 రూపాయలకి కిలో వచ్చే పల్లీలు కానీ నువ్వులు కానీ ఎక్కడైనా మార్కెట్ లో ఉంటాయా? దొరకనప్పుడు 100 రూపాయలకి కిలో ఆయిల్ ఎలా సాధ్యం అవుతుంది ఎవరికైనా? సో అంత చీపెస్ట్ ఆయిల్ కొండమంటే అర్థం డైరెక్ట్ గా మనం ఇల్ హెల్త్ ని కొనుక్కున్నట్లు లెక్కే. కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి వచ్చేసరికి కోల్డ్ ప్రెస్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ హీట్ కాదు కాబట్టి దీన్ని క్రష్ చేసేటప్పుడు దాని జెన్యున్ గా ఈ ఏదైతే న్యాచురల్లీ పీనట్స్ లో ఉండే న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అదే న్యూట్రియన్స్ వస్తాయి. ఒకసారి వండి చూస్తే రియల్ అరోమా ఆఫ్ ద ఆయిల్ మనకు తెలుస్తుంది. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాకు ఫార్మ్స్ ఉన్నాయి. మా ఫార్మ్స్ మేము పండించే విధానం చూడొచ్చు. ఎట్లా అంటే మేము పండించేటప్పుడు ఆవుల్ని మేము పెంచుతాం. ఆవుల ద్వారా వచ్చే ఆవు మూత్రం, ఆవు పేడ వీటితో పాటు ఒక మెన్యూ తయారు చేస్తాం జీవశక్తి అని. జీవశక్తి అంటే ఏంటంటే ఇది కేవలం ఆవు పేడ మాత్రమే కాదు, ఆవు పేడతో పాటు మరొక 21 ఐటమ్స్ దాంట్లో కలుపుతాం. కలిపి దాన్ని ఒక పెద్ద కుప్పలా తయారు చేస్తాం. దాన్ని 60 days దాన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే ఎంత పని అది? చాలా ఖర్చుతోని శ్రమతో కూడుకున్న పని. అలాంటి జీవశక్తిని మొక్కలకి ఇస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే 2 రకాల లాభాలు జరుగుతుంది. ఒకటి, భూమి పొటెన్షియల్ ల్యాండ్కి ఏదైతే పూర్వవైపు అంటారు కదా, మనం గత 20-30 సంవత్సరాల నుంచి ఏదైతే నాశనం చేసామో భూమిని, ఆ నాశనమైన భూమిని మళ్ళీ బ్యాక్ తీసుకురావడం, అది రిజ్యూనేట్ చేయడం, భూమికి శక్తిని ఇవ్వడం, దాన్ని జీవశక్తి అని పేరు పెట్టాం. ఆ జీవశక్తి ద్వారా ఏమవుతుందంటే మీరు ఒక 3 years తర్వాత భూమికి రియల్ శక్తిని మళ్ళీ రావడం మొదలు పడుతుంది. వానపాము ఎక్కడో 2 మీటర్లు 3 మీటర్ల లోపల వానపాము మళ్ళీ బయటికి రావడం మొదలు పెడుతుంది. క్రాప్ అనేది హెల్తీగా ఎదగడానికి మంచి హెల్ప్ అవుతుంది. సో సార్, నేచర్ బాక్స్ బియాండ్ ఆర్గానిక్ అంటున్నారు కదా, మనం మొత్తం అసలు ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం ప్రామిస్ చేయాలనుకుంటున్నాం, ఎలా వెల్కమ్ చేయాలనుకుంటున్నాం నేచర్ బాక్స్ కి? నేచర్ బాక్స్ అనేది ఒక సిద్ధాంతాల మీద నడుస్తున్న కంపెనీ. నేచర్ బాక్స్ లో ఎటువంటి కెమికల్స్ వాడని ఆరోగ్యవంతమైన ఫుడ్ మార్కెట్ కి అందించాలి అనేది ఏకైక లక్ష్యంతో అదే జీవన విధానంగా మార్చుకొని తయారు చేస్తున్నది గో బియాండ్ ఆర్గానిక్ కాన్సెప్ట్ నడుస్తున్న కంపెనీ నేచర్ బాక్స్. నేచర్ బాక్స్ లో ఉత్పత్తి అయ్యే ప్రతి ఉత్పాదన కూడా
ఎటువంటి కెమికల్స్ కలపబడవు. ఇవి మా ఓన్ ఆర్గానిక్ ఫామ్ లో పండించడం కానీ, లేదంటే మాకు ట్రస్ట్ ఉండి మేము టెస్ట్ చేసినటువంటి ఫామ్ లో పండించిన ఆర్గానిక్ వాటిని మాత్రమే మీకు ఇక్కడ అమ్ముతాము తప్ప మార్కెట్ లో దొరికిన ప్రతిదీ మీకు ఇక్కడ అమ్మడం జరగదు. ఇది నెంబర్ 1 ప్రామిస్ అండ్ ఫ్రమ్ అవర్ నేచర్స్ బాక్స్. సెకండ్ థింగ్, ఎవరికైనా నేచర్స్ బాక్స్ అసలు ఎలా పనిచేస్తుంది, ట్రాన్స్పరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్ బాక్స్ లో అసలు బియాండ్ ఆర్గానిక్ విధానాల్లో ఎలా పండిస్తారు, పంట ఎలా వస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వాళ్ళకి వీ కెన్ గివ్ ఎడ్యుకేషన్ ఆల్సో. దే కెన్ విజిట్ అవర్ ఫార్మ్, దే కెన్ సీ ఫామ్ లో పండిన పంటను చూడొచ్చు, పండించే విధానం చూడొచ్చు, వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళ పొలాల్లో వాళ్ళు పండించవచ్చు. మాకేదంటే కేవలం బిజినెస్ లాగా కాకుండా రైతులను మోటివేట్ చేయటం, రైతులకి బియాండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద వాళ్ళు మోటివేట్ చేయటం అండ్ న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ వాళ్ళకి నేర్పించడం, తద్వారా హెల్దీ ఫుడ్ మార్కెట్ అందించడం అనేది మా లక్ష్యం. రైట్. సో ఆఫ్టర్ కరోనా, యాజ్ వి ఎర్లియస్ట్లీ టాక్, ఒక అవేర్నెస్ అయితే డెఫినెట్గా వచ్చిందండి. అందుకనే ఆర్గానిక్ మీద మొగ్గు చూపుతున్నారు. అయితే నేచర్స్ బాక్స్ స్పెషల్ ఈజ్ బియాండ్ ఆర్గానిక్. అండ్ సతీష్ గారు, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ సుమన్ టీవీ లైక్ ముందు వచ్చి ప్రేక్షకులతో చెప్తున్నారు, మీకు టెస్టిఫై చేయండి, మీరు ట్రై చేయండి, మీరు కావాలంటే వచ్చి చూడండి అని అంటే సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ మనం నమ్మదగిన విషయం. ఎన్నో ఉదరగొట్టే వార్తలు వింటున్నాం కదా. ఇప్పుడు ఒకసారి సతీష్ గారు నేచర్ బాక్స్ని ఒకసారి నమ్మి చూద్దాం, ట్రై చేసి చూద్దాం, మనకే తెలిసిపోతుంది కదా ఇందులో నిజం ఎంత అని. అండ్ ఎస్, అగైన్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆయన సవాల్ విసురుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్, రైట్? ఆ మ్యాజిక్ ఏంటో టెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు నేచర్ బాక్స్ని చూడొచ్చు. మీరు ముందు స్క్రోల్ అవుతున్న నంబర్కి కూడా కాల్ చేసి మిగతా వివరాలు ఏదైనా మీరు తెలుసుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలి అంటే యూ కెన్ ట్రై అవుట్. అంతే కదా సతీష్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.